హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. ఈరోజు కర్రీ వచ్చేసండి తోటకూర కర్రీ. అంటే చాలా చాలా ఇష్టం అండి నాకు. మొన్న సండే మార్కెట్కి వెళ్ళాను కానీ అప్పుడు తీసుకొచ్చాను. నేను కత్తెరతో కట్ చేస్తున్నానండి. ఒక్కొక్క ఆకు అలా కట్ చేసుకుని మా అమ్మ వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటా క్లీన్ చేసుకున్నానండి. ఆఫ్టర్నూనే నా వీడియో ఇప్పుడే పోస్ట్ చేసేస్తున్నానండి. ఈవినింగ్ చేసేసాను. ఇప్పుడు అయిపోయింది అండి, ఆల్రెడీ కర్రీ అయిపోయింది నైట్కి. దీనైతే నేను ఒక 10 టైమ్స్ వాష్ చేసి ఉంటానండి, ఎందుకంటే ఇసుకుంటుందని. ఒక 10 టైమ్స్ వాష్ చేసిన తర్వాత లాస్ట్ టైంలో కొంచెం వీడియో క్లిప్ తీసుకున్నానండి. మొత్తం ఇలా నీళ్ళన్నీ వంపేటట్లు ఈ ట్రే కింద ఒక చిన్న క్లాత్ పెట్టుకున్నానండి, ఎందుకంటే నీళ్ళంతా ఒక సైడ్కి వెళ్ళిపోవాలి, ఆకులు ఉండకూడదని. ఇలా మొత్తం నీళ్ళంతా పంపేశానండి. పంపేసి కర్రీ అయితే రెడీ చేశాను. ఆ కర్రీ ఎలా రెడీ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. ఆ కర్రీలో ఏమేమి కావాలో కూడా చెప్తాను, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీంట్లోకి ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిర్చి అండి, 10 ఒక వెల్లుల్లి రెబ్బలు, టమాటో, కొత్తిమీర అండ్ కొత్తిమీర అండి, పసుపు, కారము, ఉప్పు. కానీ నేను కారం వేయట్లేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి 3 వేస్తున్నాను, పెద్ద మిర్చి అండి, కారం ఉంటుందని వేయట్లేదు. ఈ మూడిటితోనే కూర చేసేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్పైసీ తినారండి. ముందుగా ఇప్పుడు నేను ఉల్లిపాయని కట్ చేసుకుంటున్నానండి. అప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామంటే పిల్లలు అరుస్తున్నారు, అందుకోసం ఇక డైరెక్ట్ నేనే తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వచ్చులే అని ఇక నేను మాట్లాడే కూడా కట్ చేసేసి ఇప్పుడు ఇస్తున్నానండి. మా చిన్న పాప ఒకటే అరుస్తుందండి వెనక నుంచి. ఉల్లిపాయ ఒకటి క్లీన్ చేసుకున్నా, అంటే అంతా కట్ చేసుకున్నానండి నీట్గా. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఎంత వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటానండి. దీని తర్వాత మనం ఈ వెల్లుల్లిని మంచిగా దంచుకోవాలండి. దంచుకోవడానికి అది ఇవ్వవే అంటే అస్సలు ఇవ్వట్లేదండి. తర్వాత నేనే వెళ్ళి తీసుకున్నాను వెల్లుల్లి అయితే. చూసారా, నేనే వెళ్ళి మా నాయనకే ఉన్నారు ఇద్దరు, నాయనకే ఉండారండి పిల్లలు. కాసేపు వదిలిపోయాడు, మనతోనే ఉండాలనుకోండి, కానీ గ్యాస్ దగ్గరికి రావద్దని నేను అరుస్తూ ఉంటా. నేనేం చేస్తున్నా అని చూస్తూ ఉంటానండి. ఇలా వెల్లుల్లిని అంతా దంచుకోవాలి ఫ్రెండ్స్. టాపిక్లోకి వచ్చేద్దాం. వెల్లుల్లిని ఇలా అంటే మంచిగా క్రష్ చేసుకోవాలి, మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే పొట్టు తీయనండి, పొట్టుతోనే వేసేస్తాను, బాగానే ఉంటుందండి. అంటే కొన్ని కర్రీస్లో అలాగే వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. వెల్లుల్లిని అయితే దంచుకున్నాను. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుందామండి. అందులో ఉల్లిపాయలు క్లీన్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా పొడుగ్గా కట్ చేసుకుందామండి. గ్యాస్ మీద కూడా ఆల్రెడీ ఒక ముక్కుడు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయని కట్ చేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే నేను పొడుగ్గానే కట్ చేసుకుంటున్నాను, పొడుగ్గా, కొంచెం లావుగానే, మరీ సన్నగా అయితే కట్ చేయలేదు ఈరోజు, లావుగానే కట్ చేసుకున్నానండి. ఎవరికైతే కొంతమంది ఊర్లో దొరుకుతుంది కదండి తోటకూర, అది కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎండుమిర్చి వేసి చేస్తారు, అది కొంచెం కర్రీ కొంచెం ఏమంటారు, జిడ్డు ఉంటుంది, కానీ మస్తు మంచిదండి ఆకుకూర. మా భాషలో అయితే రాజానే భాజీ అంటారు, నాకు ఇష్టం అది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిలే తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు, తోటకూర కదా మగ్గిపోతుంది ఈజీగాను. ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నాను, సరిపోతుంది. చూసారా, 2 టేబుల్ స్పూన్ అండి, ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్ పోపు గింజలు ఎంత వేసుకుంటే కర్రీ బాగా టేస్టీ అనిపిస్తుంది అండి తినేటప్పుడు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. చూసారు కదా, చిన్నది, మరి పెద్ద స్పూన్ కాదు. ఈ పోపు గింజలు వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే దంచుకునే వెల్లుల్లిని వేసుకుందామండి. వెల్లుల్లి కూడా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. కొంచెం వేగగానే మంచి ఫ్లేవర్. నాకు వెల్లుల్లి అంటే నేను ఆల్మోస్ట్ రోజు కంపల్సరీ అన్నీ వాడతానండి, జీలకర్ర, వెల్లుల్లి, మెంతులు, ప్రతి ఒక్కటి వాడుతూనే ఉంటాను, ఎందుకంటే మనం హెల్తీగా ఉండాలంటే ఏమన్నీ వాడుతూ ఉండాలండి. చూసారుగా, కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపు తీసుకుంటామండి, ఎందుకంటే తర్వాత పసుపు వేస్తే ఆకుకూర మీద అది సరిగా కలవదు. నేను ఎందుకోసం ఆయిల్లోనే వేసుకుంటాను, ఆయిల్ ఫ్రైలోనే చిటికెడు పసుపు వేసానండి. అది కొంచెం, ఎందుకంటే ఈ పసుపు ఆకుకూర మీద వేస్తే అది సరిగా ఉడకగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను, చూసారా, ఇదేనండి. ఇప్పుడు బాగా మగ్గాలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత
పచ్చిమిర్చి ఉందండి, ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటే అయిపోతుంది. తిప్పుకున్నాను ఒకసారి. ఈ ఉల్లిపాయలు మగ్గడానికి ఒక 2 నిమిషాలు గ్యాస్ మీద మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, త్వరగా మగ్గిపోతుందని. చూసారా, త్వరగానే మగ్గిపోయింది. ఒకసారి తిప్పుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను కదా, కట్ చేసేసాను, చిన్న చిన్న ముక్కలుగా చేశానండి, మరీ చిన్నవి కాదు. ఓకే, వేసేసి తిప్పుకుందామండి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్ వచ్చేసి తోటకూర. ఇది పెద్ద తోటకూర కాదండి, చిన్న కాడ తోటకూర బాగుంటుంది అండి, నాకు ఇష్టం ఇది. అందుకోసం ఇదే కట్ట తీసుకున్నాను. అండ్ గోంగూర కూడా తీసుకున్నానండి, గోంగూర వీడియో కూడా పెడతాను, గోంగూర పచ్చడిది. చూడండి, తోటకూర వేసేస్తున్నాను. ఆల్రెడీ నీళ్ళంతా అంటే వంపేసాం కదండి, ఏం నీళ్ళు లేదు, డ్రై కానీ కొంచెం నీళ్ళు లేకుండానే వేస్తున్నాను. ఇదంతా మగ్గడానికి స్లో ప్రాసెస్ అండి, ఎందుకంటే సిమ్లో పెట్టి చేస్తాను. ఎక్కువ మంట పెడితే అదంతా మాడిపోతుందండి, ఆకు ఒక సైడ్ మాడిపోతుంది, ఇంకో సైడ్ ఉడకదు. అందుకోసమని సిమ్లోనే ఉడకబెట్టాలి. ఈ తోటకూర మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే సిమ్లోనే ఉడకబెడతానండి. ఇంకా ఊర్లలో ఎక్కువైతే జొన్న రొట్టెల మీద తింటారండి మా సైడు. ఆకుకూర అనగానే జారే అండ్ జొన్న రొట్టె అంటారు. అంటే అంత ఇష్టం అందరికీ, ఆకుకూరలు బాగానే తింటారండి. నేను కూడా మా చిన్నప్పుడైతే ఒకటి గుర్తుకొచ్చిందండి. మా అక్క వాళ్ళ చేనుకి వెళ్ళేటప్పుడు అయితే మా అక్కతో వెళ్ళేదానండి చేనుకి. ఎందుకంటే నాకు ఇష్టం ఫుడ్ తినడం, అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట చెట్ల మధ్య కూర్చొని, చెట్ల కింద కూర్చొని తినడం అంటే నాకు చాలా ఇష్టము. అందుకోసం వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకుంటా, వాళ్ళ వెనుక తిరుగుకుంటా చిన్నప్పుడు బాగా గుర్తుంది. మా అక్క వాళ్ళ దోసకాయ అంటే మా మామ వాళ్ళు దోసకాయ తోటను మిర్చి తోటేశారు. దోసకాయ కోసుకొని మిర్చి, ఆ దోసకాయ చేనులో ఈ తోటకూర దొరుకుతుందండి, చిన్న తోటకూర. అది తెంపి ఇంటికి తెచ్చి కూర వండుకొని తినేవాళ్ళం. అది గుర్తుకొచ్చేసింది ఈరోజు, అదే మీతో షేర్ చేసుకుంటున్నా. చూసారా, ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నానండి. ఇంకా సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. నేనైతే కర్రీస్లో ఉప్పు అనేది అందాజగా వేస్తానండి, టేస్ట్ అలా ఏం చూడను. చెప్పాను కదా, ఒక 10 నిమిషాలు సిమ్ములోనే ఉంచాలండి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నాను, కొంచెం చూసారా, కొంచెం వేగింది. ఒకసారి తిప్పుకుందామండి. ఇంకొంచెం అండి, ఇంకొంచెం వేగితే దీంట్లో మనం తర్వాత టమాటా వేసుకుందాము. ఇంకొంచెం మగ్గాలి, మగ్గితేనే ఆకంతా లోపల దాకా మంచిగా, కాడలు కూడా ఉన్నాయి కదా, చిన్న చిన్న కాడలు, అవి కూడా ఉడకాలండి. ఇది పచ్చిగా తినేటప్పుడు మంచిగా అనిపించదు. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే కొత్తిమీర, టమాటా ఉంది. ఇది ఇంకొంచెం మగ్గాలండి, అందుకోసం మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేశానండి, మగ్గిపోయింది. ఒకసారి తిప్పుకుందామండి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండాలి. ఈ గిన్నె అయితే మాడదులేండి, కొంచెం లడ్డు గిన్నె తీసుకున్నాను వండడానికి. ఇప్పుడు దీంట్లో నాకైతే ఇట్లా గూట్లాగా చేసి టమాటాలు వేయడం అలవాటు అండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది. గ్రీన్ కలర్ ఎర్రటి టమాటా భలే కనిపిస్తుందండి, అందుకోసం ఇలా అంటున్నాను సూపర్ అని. చూసారా, ఇప్పుడు దాని మీద నుంచి కప్పేస్తానండి, గూట్లో గుడ్డులాగా కప్పేస్తాను. దాన్ని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేస్తానండి. 5 నిమిషాలు కాదు కానీ 3 నిమిషాలు ఉంచాను అనుకుంటా, అంతే. 3 నిమిషాల్లో మగ్గిపోతుందండి టమాటా. కొత్తిమీర కూడా వచ్చేసింది, అక్కడ పక్క సైడ్ ఉంది. చూసారా, 3 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసాను, టమాటా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోతుంది ఫ్రెండ్స్. మెత్తగా అయితే అయిపోయింది, కనిపిస్తుంది మీకు. వీడియో అంత క్లారిటీ ఎందుకు లేదంటే ఒక చేత్తో ఫోన్ పట్టుకొని చేయడం కొంచెం ప్రాబ్లంగానే ఉంది, కానీ మీకోసం నా కోసం చేసుకుంటున్న వీడియోనండి ఇది. ఓకేనా, ఫ్యూమ్స్కి ఫోన్ స్క్రీన్ కూడా బ్లర్ అవుతుంది, చూసారు కదా. ఇంకొంచెం మగ్గాలండి. దీంట్లో మనం కొంచెం ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నాం, అది చల్లేసుకుందామండి. దీని తర్వాత మనం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకుందామండి, ఎందుకంటే కొంచెం కాడలు ఉన్నాయి కదా, అవి కూడా ఉడకాలి. ఇంకొంచెం టమాటా కూడా ఉంది, అది మనం కంప్లీట్గా ఉడకడానికి ఒక 1/2 గ్లాస్ అండి, 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఒకసారి మొత్తం తిప్పేసుకున్నానండి, కూర అంతా తిప్పేసుకుని ఇక చూసారా, 1/2 గ్లాస్ అంటే 1/2 గ్లాస్ టీ గ్లాస్ అంతా వేసానండి, అంతే. ఒక టీ కప్ ఉంటుంది కదా, చిన్న టీ కప్ అంత వాటర్ వేసాను. దీన్ని ఒక 4 మినిట్స్ అలాగే వదిలేసానండి, అంటే మూత పెట్టేసి వదిలేస్తే అది మంచిగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. సిమ్లో పెడుతున్నానండి, ఇది మొత్తం సిమ్లోనే చేస్తున్నాను, ఎందుకంటే మెల్లగా ఉడికితేనే లోపల కాడలు కూడా మంచిగా ఉడుకుతాయని సిమ్లోనే పెట్టి చూపిస్తున్నాను మీకు.
అందుకోసం ఇంత టైం పట్టింది ఫ్రెండ్స్. అదే గ్యాస్ ఫుల్ పెడితే ఎప్పుడో మాడిపోయి సగం అయిపోయేది. ఏమంటారు చూసారా? టమాటా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకొని మన తోటకూర కర్రీ రెడీ. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.